అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన మరి షురూ చేసుకుందామా ముందుగాలనైతే హెడ్లైన్స్ చూద్దాం ఇయాల మన ఖతర్నాక్ ప్రోగ్రాంలో ఒక చదువుల జాతర ముచ్చట తెచ్చిన చదువులు చదివితే ప్రైవేట్ బాలైనా చదవాలనా చదువుకుంటే ప్రైవేట్ స్కూలేనా వేలకు వేలు ఫీజులు కడితేనే ముచ్చటనా అస్సలే కాదు అయితే చాలా మందికి ప్రైవేట్ బాల్ల సోకి ఎక్కువైంది సర్కార్ బాల్ అంటే షీప్ అయినాయి కానీ గిల్లట్లా కాదు మస్తు స్పెషలు మరి ఎందుకు అంత స్పెషల్ చూద్దామా చలో కామారెడ్డి మా ఊరి సర్కార్ బడే మాకు పానమని నిరూపించుకుర్రు మన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకలూరోళ్ళు ఇక ఊరంతా ఒక్కదాటి మీదకి వచ్చి ప్రైవేట్ బల్ల బస్సులను ఊళ్ళకి ఎంటర్ సుతం కానిత్తలేరుగా పైసలు దండగా చేసే ప్రైవేట్ చదువులు మాకొద్దు మా పిల్లగాళ్ళని సర్కార్ బడికి పంపుతామని ఊరోళ్ళంతా తీర్మానం చేసుకుర్రు ఈ రోజుల్లో పిల్లల చదువుల పేరుతోటి ప్రైవేట్ స్కూల్ జేబులకు షిల్లులు పెడుతుంటే కనకనూరోళ్ళు మాత్రం ఒక కిరాక్ ఐడియా చేసిర్రులా సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో గట్టిగా గ్రామ సభ పెట్టుకుని ముచ్చట్లు మాట్లాడుకుర్రు ఇక మన ఊరి పోర్లు మన ఊరి సర్కార్ బల్లనే చదవాలే ప్రైవేట్ స్కూల్ బస్సులను మన గల్లీలకు సుతం రానియద్దు అని తీర్మానం చేసి ఊరి ఐక్యత అంటే ఏందో చూపిర్రు. నేను 7th నేను గౌతమ్ మోడల్లో చదివాను. ఇప్పుడు నేను ఇక్కడ 9th క్లాస్ చదువుతున్నాను. ఎందుకు ఇక్కడ నేను ప్రైవేట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్టడీ అనేది చాలా బాగుంది. టీచర్స్ మనతో కమ్యూనికేట్ చాలా బాగా అవుతారు. మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా చెప్తారు. ప్లస్ మ్యాథ్స్ టీచర్ అయితే మనకి ఏ ఫార్ములా అయితే ఆ ఫార్ములా ప్లస్ ఆ ఫార్ములా వచ్చేదాకా ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటుంది. మరి ఇంకా ఫిజిక్స్ బయాలజీ గురించి చెప్పాలంటే ఫిజిక్స్ సార్ ఇంకా ఫిజిక్స్ టీచర్ అయితే ప్రతి ఏ ఎక్స్పెరిమెంట్ ఉంటుందో ఆ 2 ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తారు మనకి. ఇంకా అక్కడ అయితే ఎక్స్పెరిమెంట్ చూపిస్తారు కానీ ఏది కరెక్ట్ ఉండదు. పోయినేడు చూస్తేనేమో ఈ ప్రైమరీ హై స్కూల్ 2 కలిపి 108 మంది పోరగండ్లే ఉండేటోళ్ళట కానీ ఇప్పుడైతే ఊరోళ్ళంతా ఒకటైర్రు. ఈ ఒక్క ఏడే కొత్తగా 145 మంది పిల్లగాండ్లను తెచ్చి సర్కార్ బల్ల జాయిన్ చేసిర్రు. గది మరి కథంటే ఇక ఇప్పుడు మొత్తం కలిపి బల్ల 250 మంది పిల్లగాండ్లతోటి గలగల నవ్వులు వినిపించబట్టే మరి సర్కార్ బల్ల ఇన్ని వసతులు ఉన్నప్పుడు ప్రైవేట్ కి పోయి పైసలు దండగ చేసుకున్నాడు ఎందుకని ఊరోళ్ళంతా కలిసి గిట్లా అడ్మిషన్ల జాతర చేసిర్రు అనుకోర్రి. గవర్నమెంట్ స్కూల్లో కంపల్సరీ జాయిన్ చేయాలని చెప్పేసి ఆయన ఒక మొండి పట్టు పట్టిండు. అందరం కూడా మేము ఒక యూనిట్గా మారి ఖచ్చితంగా మనం ప్రైవేట్ స్కూల్ కు పంపొద్దు అని చెప్పేసి ఒక నినాదంతో ప్రైవేట్ స్కూల్ బస్సెస్ కూడా ఒక్కడు కూడా ఇక్కడ కంట్రోల్ రానివ్వట్లేదు. మేమందరం కూడా ఒక యూనిట్ గా తయారయ్యి ఇక్కడ 100 స్ట్రెంత్ ఉంటే ఇవాళ ఒక 150 స్ట్రెంత్ అంటే టోటల్ గా 250 స్ట్రెంత్ ఎబో ఇక్కడ మేము గ్యాదర్ చేయగలిగాము. కాబట్టి ఇక్కడ బిల్డింగ్ బాగుంది, టీచర్స్ బాగున్నారు, మరియు ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. మాకు టీచింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి మేము టీచర్లను నమ్మాము. ఇక ఈ ప్రిన్సిపల్ ఆశాజ్యోతి మేడం అయితే ఊరోళ్ళ మద్దతు చూసి ఫుల్ ఖుషి అయింది. పోయినేడు తక్కువ మంది ఉన్న ఈ 7 జనాలు ఒకే తాట మీద కచ్చుడుతోటి గర్వంగా ఉందన్నమాటే. మన సర్కార్ బల్లే సైన్స్ లెక్కలు కంప్యూటర్లు చెప్పే తోపు టీచర్లు ఉంటారట. అన్ని చెప్తారనుకోరిగా మంచి చదువు చెప్పడే మా కర్తవ్యం అని మేడం గట్టిగా బల్ల గుద్ది చెప్పబట్టే. తల్లిదండ్రులకి ఆర్థిక భారం తొలగించే విధంగా అంటే ప్రైవేట్ పాఠశాలలో అప్పు చేసి వాళ్ళు అక్కడ పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అనే విషయాన్ని మేము పేరెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. దీనికి గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు అందరి సహకారం ఉంది. మా ఉపాధ్యాయ బృందం కృషి ఉంది. అంటే విద్యార్థులను ఈ సంవత్సరం చేర్చిన ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులలో ఇంప్రూవ్మెంట్ని చూపించి మమ్మల్ని నమ్మిన వాళ్ళందరికీ మేము రిజల్ట్ చూపించాలనేది ఇయర్ మా మోటో. చదువులే కాదు పిల్లల బాడీ ఫిట్నెస్ కోసం సుతా స్పెషల్ పీఈటీ టీచర్ ఉందట. వీళ్లకు ఆడినంత ఆటలు ఆడిపిస్తారట. ఇక సర్కార్ బల్లే చదివితేనే ముందుగాల పెద్ద పెద్ద చదువులకు కొలువులకు పోయేటోళ్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా. అవి గాముచ్చడి అదికి వేసిర్రు. రిజర్వేషన్లు అత్తాయి, అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ స్కూల్లో మోజు వీడి జేబులు గుల్ల చేసుకుంటూ బంద్ పెట్టి ఊరి బండి గెలిపించుకున్న కనకలూరు జనాలు నిజంగానే గిరేటుల్లా. రాష్ట్రానికి రోల్ మోడల్ లెక్క నిలిచిన కనకలూరులను మన ఖతర్నాక్ ప్రోగ్రాం తరపున గట్టి సెల్లిట్ కొట్టురు మరి. సర్కార్ ఆఫీసులు అంటే బాధ్యత ఉండాలి, బరువు తెలవాలి, లక్షల మంది అత్తరు.
ఎంతో పనులుంటాయి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండాలి. అంతేగాని మాకు ఇట్టం ఉన్నప్పుడు లీవ్ తీసుకుంటాం, బడికి పోము, సర్కార్ కొలువు చెయ్యం, జీతం తీసుకుంటాం కానీ ఇంట్లోనే వంటామంటే ఏమన్నా మంచిగా ఉంటుందా? కానీ వీళ్ళు గట్లనే చేస్తున్నారు. మన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది ఇష్టం వచ్చినట్టు డుమ్మా కొడితే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న ఒకటేసారి ఎంట్రీ ఇచ్చిండు. ఆఫీసర్ల తాట తీసి ఫుల్ ఫైర్ అయిండు. ఇక ఆలస్యం చేయకుండా షాద్నగర్ ఆర్డీఓ ఆఫీస్లో ఖతర్నాక్ ముచ్చట అయింది. శనివారం పొద్దుగాల ఆఫీస్ నడుస్తుందో లేదో అని మన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న సడన్గా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిండు. ఎవలకు చెప్పా పెట్టకుండా ఆకస్మిక తనిఖీ చేసిండు. ఎమ్మెల్యే అన్న సడన్గా ఎంట్రీ ఇచ్చే వరకు ఆడున్న ఒకరిద్దరు ఆఫీసర్ల గుండెల్లో రైలు పరిగెత్తినాయి. అప్పటికప్పుడు ఏం చేయాలనో దోచక లోపలున్నోళ్ళు బిక్కమొహాలేసిండ్రు. ఆఫీస్లోకి పోయి చూస్తే సగానికి పైగా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. గీ సార్లంతా ఎటు అయిండ్రు అని ఎమ్మెల్యే అన్న అటెండెన్స్ రిజిస్టర్ చేతులకు తీసుకున్నాడు. లీవ్ లెటర్లు లేవు, కనీసం ముచ్చట చెప్పలేదు. ఇట్టం వచ్చినట్టు ఆఫీస్కి డుమ్మా కొట్టిండ్రని ఎమ్మెల్యే అన్నకు ఏడలేని కోపం వచ్చింది. జీతాలు మాత్రం లచ్చలు తీసుకుంటా ప్రజలకు సేవ చేయకుండా గిట్లే చేస్తే ఊకినేదేలే అనబట్టే ఎమ్మెల్యే సారు. అయినా చాలా మంది ఓట్లు పడ్డాక జనాల దిక్కుసుతం చూడరు. అసొంటిది సారొచ్చి సర్కార్ ఆఫీస్లా కూసోని మరీ చెక్ చేయబట్టే. ఏది లీవ్ లెటర్ లేదు కదా, మధు నోట్ చేసుకోరా బాబాయ్. ఏడి ఎక్కడున్నాడు? మళ్ళీ చెప్పక నాకు మీరు లేడు కదా ఉన్న ఫ్యాక్ట్ చెప్పేసి ఆలోచన చేయకు. ఇదేమన్నా మీ జాగిరా? జనాల పైసలతోని జీతాలు తీసుకుంటా జనాలనే ఇబ్బంది పెడతారా అనుకుంటా గట్టిగా క్లాస్ వీకిండ్రు. గిట్లే చేసే ప్రతి ఒక్కరి మీద గట్టి చర్యలుంటాయి అంటాండ్రు. ఇక సర్కార్కు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియతోని పాటు ప్రజల సేవలపైన ఎట్లాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఉద్యోగి బాధ్యతతోటి పనిచేయాలని ఎమ్మెల్యే శంకర్ అన్న స్పష్టం చేసిండు. ఆఫీస్కి వచ్చే పేద ప్రజలను తిప్పించుకోకుండా పనులు చక్కగా చేయాలని ఆర్డర్ వేసిండు. ఏదేమైనా ఆఫీసర్ల నిద్రమత్తు వదిలించిన షాద్నగర్ ఎమ్మెల్యే అన్నకు మన ఖతర్నాక్ ప్రోగ్రాం తరపున ఒక గట్టి సెల్యూట్ కొట్టాల్సిందే. కొందరు ఊళ్ళే ప్రైవేట్ స్కూల్ వద్దని సర్కార్ బడిని గెలిపించుకుంటే గీడేమో లేదు మేము సర్కార్ బడికే రామనబట్టే టీచర్లు. ప్రైవేట్ బల్ల చదువు చెప్పేటందుకు 10-20 వేలు ఇచ్చినా మంచిదే, మాకు కొలువు ఇయ్యండ్రి అంటే ప్రైవేట్ వాళ్ళు అయితే లక్షల జీతాలు ఉన్న సుతం జీతం తీసుకుంటాం కానీ కొలువుకైతే రామ్ అన్నట్టు ఉన్నది. మరేందో ఆ కథ మీరు ఓ పారి చూడుండ్రి. కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి ఊళ్ళో మాత్రం కథ రివర్స్ అయ్యింది. బడి తెరిచి 25 రోజులు అవుతున్నా చదువులు చెప్పేటోడే లేడు. 151 మంది పిల్లలుంటే చదువు చెప్పేటందుకు ఒక్క మాస్టర్ ఉన్నాడట. పేరుకేమో అది ఆదర్శ పాఠశాల, కానీ అక్కడ పిల్లగాండ్ల ఫ్యూచర్ అయితే చీకటే. టీచర్లు లేరు, బిల్డింగ్ పూర్తి కాలే. పాపంగా పిల్లగాండ్ల ఇబ్బందులేందో ఏమో గాని మస్తు గోసపడబట్టే. అయ్యా, కర్నూలు జిల్లా హలహర్వి జిల్లా పరిషత్ హైస్కూల్ పరిస్థితి చూస్తే వాళ్ళ ఏడ్పత్తది. సర్కారీ బడికి 6 టీచర్లను ఇచ్చింది. ఇప్పుడుంది ఒకే ఒక్కసారు. మరి తతిమ 5 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. బడిశాలై 15 రోజులైనా సరే కొత్త టీచర్లు రాకపోయే వరకు ఆ ఒక్కసారే 150 మందికి చెప్తాండు. ఏ క్లాస్కు పోవాలనో ఏ పాఠం చెప్పాలనో అర్థం కాక నెత్తి పట్టుకుంటాండు. ఈ బల్లే మొత్తం 151 మంది పిల్లగాళ్ళు చదువుకుంటాండ్రు. పొద్దుగా లేచి ఆశగా బడికత్తన్న పోరళ్లకు పాటలు చెప్పే నాదుడే కరువైండుగా. టీచర్లు లేకపోతే రోజులు గడుతున్నా చదువులు ముందుకు సాగుతలేవు. దీంతో పరీక్షలు వస్తే కథేంది, ఎట్లా పాస్ కావాలి, అలా చదువులేంది, ఆ సర్కార్ బడి చదువులకు వాల్యూ లేదా అని అందరు తిట్టబట్టే. పిల్లలు ఈరోజు పలక బల్పం పట్టే స్టేజ్ ఇది. ఇక్కడ టీచర్స్ లేనందువలన టీసీలు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు
పొలాలకు తోలుకుపోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఊర్లో చదువుకోవడానికి టీచర్లు లేరు. కాబట్టి దయవుంచి మా స్కూల్ పైన మీరు తొందరగా డిప్యుటేషన్ వేసి పిల్లలకు న్యాయం చేయాలని మన గవర్నమెంట్ని కోరుతున్నాము. గతంలో కూడా మన నారా లోకేష్ గారికి కూడా కలిసి ఇచ్చొచ్చినాను. ఇప్పుడు కూడా వీళ్ళ టీచర్స్ చేసి మా స్కూల్ని విద్యార్థుల్లో వేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాం. చదువు ఉండకపోవడే ఓ పెద్ద సమస్య అంటే ఈడ సౌలతులు సుతం బాగలేవు. పేరుకే ఆదర్శపడి కానీ ఎక్కువ క్లాసులు కట్టుట్ల సుతం సగంలోనే ఆగిందట. అంటే బూత్ బంగ్లా అయింది అనుకోండిగా. బల్లె చదువు లేక బడికి పంపి ఏం లాభం అని స్కూల్కే పంపుతలేరు. పలక బల్పం పెట్టాల్సింది పోయి ఆ పిల్లగాళ్ళతోని పొలం పనులు చేపిస్తానరట కొందరు. ఇకనన్న జర ఆడున్న పెద్ద సార్లు నిద్రలేసి ఊరోళ్ళ డిమాండ్లు తీర్చి బడిని చక్కగా చేసి పిల్లగాళ్లకు బంగారు బాట చూపెడితే మంచిది. పేద పిల్లగాళ్ళ జిందగీతో ఆడుకోకుండా హలహర్వి బడికి ఎంబడే కొత్త టీచర్లను పంపాలని మన ఖతర్నాక్ ప్రోగ్రాం తరపున కోరుకుందాం. సినిమాలు సాలయ్యే ముంగట థియేటర్లో కూసున్నప్పుడు మందు దాగుడు పొగ వీల్చుడు తప్పు అని అత్తది, చెయ్యొద్దు అని అత్తది. ఇది పెద్దోళ్ళకేనా, చిన్న పోరగాళ్ళకి కాదా? పెద్దోళ్ళనే అద్దంటారంటే చిన్న పోరగాళ్ళను అసలు తాకద్దనే కదా. కానీ గీడో మూతవారి పోరాడు ఉన్నాడు, చూస్తే గమ్మత్తు ముచ్చటుల్లా. మరి అదేందో ఓ దిక్కట్లా చూసేద్దాం పాండ్రి. మన హైదరాబాద్ రామంతపూర్లోనే ఒక గమ్మత్తు ముచ్చడి వస్తే ఊర్ని పోర్లు ఇదేంద్రా అయ్యా అంటారు. చిన్న చిన్న పోర్లు చక్కగా బడికి పోయి చదువుకోవాలనా లేక ఇట్లా గంజాయి దాక్కుంటా తిరగాలనా? రామంతపూర్లో ఒక చిన్న పోరడు సిగరెట్ల గంజాయి నింపి దమ్ము కొడుతుంటే ఒక ఆయన వేసి మందలిచ్చిండు. గంతే ఆ పోరడు తగ్గేదేలే అన్నట్టు ఆ పెద్దన మీద ఎగిరెగిరి పడ్డడులా. ఈ రోజుల్లో పోర్లు ఎటు పోతుర్రో అర్థం కాకొచ్చింది. రామంతపూర్లో ఒక చిన్న వయసు పోరడు పబ్లిక్ గానే సిగరెట్ల గంజాయి నింపుకొని దమ్ము కొట్టుకుంటూ అడ్డంగా దొరికిపోయిండులా. చూసేందుకు ఇంకా బడికి పోయే వయసే, కానీ ఆడు చేస్తున్న పనులు చూస్తేనైతే పెద్ద పెద్ద రౌడీలు షాక్ అయ్యేటట్టున్నారు. దీన్ని ఎవరో ఫోన్లో రికార్డింగ్ చేసి పంపిర్రు. ఇక పెద్ద మనిషి ఆ పిల్లగాని చేతుల గంజాయి చూసి, అరే తమ్ముడు గిదేం పడుపండ్రా, చిన్న వయసులో గిట్లా గంజాయి తాగుతారా అని మందలిచ్చిండు. గంతే ఆ మైనర్ పోరగానికి ఎక్కలేని కోపం వచ్చింది. ఇక తప్పు చేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి ఆ పెద్ద ఆయన మీద రివర్స్ అయిండు. నీకెందుకు, నీ పన్ను చూసుకో అని ఎదురుగానే లొల్లి పెట్టవాటే. గిట్లా చిన్న పోయిలగాన్లు మందు మాదక ద్రవ్యాలు గంజాయికి బానిసలు అవుతుంటే రామంతపూర్ కాలనీ జనాలు ఫుల్ టెన్షన్ పడుతుర్రు. మన గల్లీల పోరగండ్ల భవిష్యత్ ఏమైపోతుందనుల్లా. ఇంకా ఆ పోరడు చూడుర్రి, నేను 10వ తరగతి 14 ఏండ్లే ఉంటాయనబట్టే మూతి మీద మీసం రాలే గడ్డ రాలే గాని గంజాయి కొడుతుండు, పొగ వీలో వాటే. రేపు మన ఇంట్లో పిల్లగాండ్లు గీళ్ళని చూసి ఏం నేర్చుకుంటారో ఏందో. మరి గింత చిన్న ఏజ్ల గీళ్ళకి ఏడికేం చేస్తున్నాయో ఎవరు ఇస్తారో ఏమో. అసలు స్కూళ్ళకు కాలేజీలకు పోయే పోర్లు చేతుల్లోకి గంజాయి ఎట్లొస్తుందో మరి. దీని అనుకున్న పెద్ద ముఠాయేవలు గంజాయి సరఫరా చేసే కిలాడి లెవెలో మరి పోలీసులు జర తొందర దొరకబట్టి ఇలా భవిష్యత్తు నయం చేయాలి. మరి ఈడికేవో ఒక ముచ్చట చూసినాం, జనాలు ఆనలు గురవాలని ఏం చేసిండ్రు. గదేగా బండపాశం ముచ్చట చూసినాం కదా. ఇప్పుడు అసోంటిదే గాని జర్ర వేరే. మళ్ళా పల్లెటూర్లల్లా నమ్మకానికి ఉన్న పవరే వేరు. రోహిణి కార్తె పూర్తయి ఆరుద్ర కార్తె వచ్చినా ఆ వానదేవుడు మాత్రం కరునిత్తనే లేడు. ఆకాశం దిక్కు చూసి రైతులు తెగరంది పడతాండ్రు. ఇక లాభం లేదనుకొని మన సిరిసిల్ల పట్టణం 10వ వార్డు పరిధిలోని ముష్టిపల్లి, చిన్నబోనాల, భూపతి నగర్ ఊరోళ్ళంతా కలిసి ఒక కిరాక్ ముచ్చట చేసిర్రు. సకాలంలో వానలు పడాలి, పాడి పంటలు మంచిగా ఉండాలని ఊర్లున్న గ్రామ దేవతలను కొలుసుకున్నారు. ఆ భక్తేందో అట్లా చూసేద్దాం పాండ్రి. వ్యవసాయానికి కార్తులు అనేవి ఎంత ముఖ్యమో మనకు తెలుసుగా. రోహిణి కార్తె పోయి ఆరుద్ర కార్తె వచ్చినా కానీ ఇంకా ఆనసుక్క కింద పడతలేదు. దీంతోని పొలాలు ఎప్పుడు దున్నుదామా, ఇత్తనాలు ఎప్పుడు వేద్దామా అని రైతులు ఎయిటింగ్ చేయబట్టే. ఆన లేక ఊరంతా దిగులు పడబట్టే. ఇక ఆనదేవుని కరిగించేటందుకు మనోళ్ళు గట్టి ప్లానే వేసిండ్రు.
10వ వార్డు పరిధిలున్న ముష్టిపల్లి, చిన్నబోనాల, భూపతి నగర్ ఊరోళ్ళంతా ఒకటైనరు. ఆడబిడ్డలు, పెద్దోళ్ళు, పోరగాన్లు అందరు కలిసి చేతుల్లో నీళ్ల చెంబులు పట్టుకొని ఊర్లోని గుడ్లన్నింటికి కదిలిండ్రు. వాళ్ళ ఊరిని చల్లగా చూడాలని ఊరు దేవతలకు భక్తితోటి జలాభిషేకం చేసిండ్రు. బిందెలు పట్టుకొని అల్ల నీళ్లు నింపుకొని మొగళ్ళంతా పోతాండ్రు చూడుండ్రి. ఆ నీళ్లు పట్టుకొని దేవుళ్ళ తానికి పోతారు. ఆడికి పోయి నీళ్లతోని అభిషేకం చేస్తారు. ఇక గీ జలాభిషేకం ముచ్చట మీద స్థానిక వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజ్ సార్ కూడా కొన్ని ముచ్చట్లు సుతం చెప్పబట్టే. వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు పోషమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, మల్లన్న, మరి పెద్దమ్మ తల్లి, హనుమన్లు అన్ని దేవతలకు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులు, యువకులు, పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు జలాభిషేకం చేయడం జరిగింది. మరి సకాలంలో వర్షాలు కురిసి మరి రైతులు పాడి పంటలతో, పశు సంరక్షణతో, సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ యొక్క దేవతలన్నీ ఈరోజు జలాభిషేకం చేసి ప్రార్థించడం జరిగింది. తక్షణమే వర్షాలు పడాలని చెప్పి ఆ యొక్క దేవుళ్ళని కోరుకోవడం జరిగింది. సకాలంలో ఆనలు పడి పాడి పంటలు బాగుండాలని, రైతులు ప్రజలు మంచిగుండాలని ఎన్నో ఏండ్ల సంధి అత్తన్న జలాభిషేకం చేసినాం దేవునికి గుళ్ళే అనబట్టే. తాత ముత్తాతలకెంచత్తన్న నమ్మకాన్ని కాపాడుకుంటా ఊరంతా కలిసి పూజలు చేసుడు నిజంగానే మంచిగున్నదిలే. గిట్లా ఊరంతా కలిసి భక్తితోని మొక్కితే ఆ ఆనదేవుడు కరగకుండా ఎట్లుంటాడు చెప్పుండ్రి. ఓ వానదేవుడా, మా జలాభిషేకం చూస్తున్నావా, నువ్వు గట్టిగా దంచుకొట్టాలి, మా చెరువుల కుంటలు నింపాలని సిరిసిల్ల అని జనాలు మనసారా కోరుకుంటాండ్రు. మరి ఆనదేవుడు అనుగ్రహించి రైతుల మొర ఆలకించాలని మన ఖతర్నాక్ ప్రోగ్రాం తరపున కోరుకుందాం. ఆనలు పడకపోతే ఒక తిప్పలు, పడితే ఇంకో తిప్పలు. ఉన్నోళ్లకు ఉన్న బాధ అయితే లేనోళ్లకు లేని బాధ అన్నట్టు ఈ నొద్దులు ఎండలు చంపిడిచి పెట్టినాయి. నడుమ ఆనలు కొట్టే ఆ ఈషడు కొట్టు ఆనలే. అడ్లు కళ్ళంలో ఉన్నప్పుడు పంట చేతికి వచ్చే టైంలో పడుతుంది గీ ఆన, కానీ పడు అన్నప్పుడైతే పడది. గందుకే ఊర్లో జనాలంతా వింత వింత రకాల పూజలు చేస్తారు గీ ఆన కోసం. ఇగో అచ్చం గీలు సుతం గదే చేసిండ్రులా. మరి ఏం చేసిండ్రంటారా? పోదాం పాండ్రి మరి ఆ ముచ్చట్లకి. మన మాడుకోట జిల్లా ఇట్లా చూస్తే చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి ఊర్లో ఒక కిరాక్ ముచ్చట నడిచింది. ఆనలు దంచి కొట్టానని, చెరువులు కుంటలు మత్తడి దుంకాలని ఊరోళ్ళంతా కలిసి ఒక గమ్మత్తైన పండుగ చేసిండ్రు. అదే మన ముత్తాతల కాలం నాటి బండపాశం ఆచారం. ఊర్లో వానలు లేక పొలాలు ఎండిపోతాంటే మనోళ్ళు ఊరికనే కూర్చుంటారా? ఇక గుండంరాజుపల్లిలా సర్పంచ్ గునికంటి కమలాకర్ అన్న ఆధ్వర్యంలో ఊరోళ్ళంతా ఏకమైండ్రు. ముసలి ముతక పోరగాళ్ళు ఆడబిడ్డలందరూ కలిసి ఊరు పెద్ద చెరువు కడిగి చేరిండ్రు. ఎందుకంటారా? మన ముత్తాతల కాలం నుంచి వస్తున్న బండపాశం ఆచారాన్ని పెద్దగా చేసేటందుకు. ఊరంతా ఒకటే గదిలితే ఆ మజయే వేరు కదనుల్లా. ఇక అసలైన ముచ్చట ఈయనే ఉన్నది. చెరువు గట్టున పెద్ద పొయ్యి పెట్టి గిన్నెల చక్కటి పాయసం అండిండ్రు. ఆ అండిన గరం గరం పాయసాన్ని తెచ్చి అక్కడున్న పెద్ద బండరాయి మీద పోసిండ్రు. ఇక ఊరోళ్ళంతా కలిసి ఆ బండ మీద ఉన్న పాయసాన్ని తినుకుంటా దేవుణ్ణి మొక్కుతారు. ఓ వానదేవుడా, గిట్లా బండ మీద పాయసాన్ని తినిపిస్తున్నాం, నువ్వు గరిగిపోయి గట్టిగా దంచి కొట్టాలని మనసారా కోరుకుంటారు. గిట్లుంటది మరి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అంటే. ఇప్పటికీ వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులందరం కూడా, మా గ్రామ ప్రజలందరం కూడా ఏకతాటిపైకి వచ్చి మేము గత తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని బండపాశం పైన పాశాన్ని వండుకొని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలందరం ఏకతాటిపైకి వచ్చి మా వనదేవతలందరినీ దర్శనం చేసుకొని, అదేవిధంగా పెద్ద చెరువు కాడికి కట్టమైసమ్మని మొక్కుకొని ప్రజలందరం మహిళలు, మేధావులు, యువకులు, రైతులు, కూలీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సుమారుగా 500 మంది జనంతో మేము బండపాశమ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ బండపాశమ కార్యక్రమం తోటైనా వరుణదేవుడు కరుణించి ఈసారి వర్షాలు సమృద్ధిగా పడాలని చెప్పేసి మా రైతులు సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గిట్లా బండపాశం పోతే వానలు మస్తుగా కురుతాయట. చెరువులు కుంటలు నిండి పంటలు వండుతాయని మనోళ్ళ గట్టి నమ్మకం. తాతలు ముత్తాతలకేంచత్తన ఈ ఆచారాన్ని కాపాడుకుంటా ప్రకృతి అనుగ్రహం కోసం ప్రతి ఏడు గిట్లనే చేస్తారట. ఏదేమైనా భక్తి విశ్వాసం మన పల్లెటూరి సంస్కృతి కలగలిసిన ఈ బండపాశం ముచ్చట మాత్రం నిజంగా ఖతర్నాకున్నది కదా. ఈ వాట్సాప్ గ్రూపులు ఏమో కానీ మనసులో బుర్ర తినేటట్టున్నాయి. సింగిల్గా మెసేజ్లు చేసుకునేటోళ్ళే తక్కువైరు. మంద స్టార్టింగ్లకే మస్తు మంది ఓట్లెత్తాన్రు. అందుకే ఊరు గ్రూప్ ఒకటి, దోస్తులదొకటి, అంకులది ఆంటీలది ఒకటి, పందిదోటి మందిదోటి ఇట్లా మస్తుగానే ఉన్నాయి. కానీ ఆ గ్రూపులల్లో ఏమన్నా చిల్లలొల్లు అయిందంటే చాలు వెళ్ళిపోతారు. కోపం అత్తే తీసేస్తాడు గాడ్మిను. కానీ తేడా కొడితే స్టేషన్కే పోతాళ్ళు. అయితే వాట్సాప్ గ్రూప్కు స్టేషన్కి ఏంది లింకు అని అనుకుంటారా? అయితే ఆలస్యం చేయకుండ్రి, చలో ఆ వాట్సాప్ గ్రూప్ ముచ్చట్లకి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్ కాలనీ జనాలు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. బస్తీలున్న నీళ్ళ సమస్యలు, కరెంటు కష్టాల సొంత ముచ్చట్లు మాట్లాడుకునేందుకు ఈ గ్రూప్ క్రియేట్ చేసిండ్రు. అయితే అడ్మిన్ సారు ఒక గట్టి రూలే పెట్టిండు. ఈ గ్రూప్లో రాజకీయ ముచ్చట్లు, పొలిటికల్ మెసేజ్లు పెట్టొద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చిండు. బస్తీ ముచ్చట్ల గ్రూప్లో లొల్లేందుకని ఆయన ఆలోచన అన్నట్టు. కానీ మనోళ్ళూకుంటారా చెప్పుండ్రి. రూల్స్ పెడితే బ్రేక్ చేసేటందుకు అన్నట్టు ఆ కాలనీలో ఉండే ఒక మహిళ పొలిటికల్ టచ్ ఉన్న మెసేజ్లు గ్రూప్లో పెట్టేది. అడ్మిన్ అద్దని చెప్పినా సరే ఆగేది కాదు, ఈయనేది కాదు. ఎన్నోసార్లు చెప్పిండట, అయినా సరే తగ్గేదేలే అన్నట్టు చేసేదట. గంతే ఒక్క క్లిక్కుతోటి ఆమెను గ్రూప్కించి బయటకు నెట్టేసిండు. గంతే ఆమె ఈగో హర్ట్ అయింది. నన్నే గ్రూప్ నుంచి తీసేస్తావా అని ఫుల్ గరం అయిందిగా అక్క. గ్రూప్కించి తీసేసినందుకు తట్టుకోలే, మళ్ళా గ్రూప్లో యాడ్ చెయ్యన్నదట. అయినా సరే నో అన్నాడట అడ్మిన్ అన్న. మేం చెప్తే నువ్వు విన్నావా, నేనెందుకు ఇంటా అనుకున్నాడో ఏమో కానీ యాడ్ చేయలేదట. గంతే గరం అయ్యి డైరెక్ట్గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి పంచాయతీ పెట్టింది. సార్ నన్ను గ్రూప్కించి తీసేసి అడ్మిన్ నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను మెంటల్ హారాస్మెంట్ చేసిండని కేసు పెట్టింది. వాట్సాప్ గ్రూప్ లొల్లి పోలీస్ స్టేషన్ దాకా పోయే వరకు పోలీసులు సుతం షాక్ అయినరు. ఇక పోలీసులు ఆ గ్రూప్ అడ్మిన్ను స్టేషన్కి పిలిచి మాట్లాడిండ్రు. ఆమెను మళ్ళీ గ్రూప్లో యాడ్ చేసుకోరాదయ్యా అని సముదాయించే ప్రయత్నం చేసిండ్రు. కానీ అడ్మిన్ సార్ మాత్రం పక్కా లోకల్ స్టైల్లా తగ్గేదేలే, యాడ్ చేసుకునేదేలే అనబట్టే. ఏమన్నా కానీ సార్ నేను మాత్రం యాడ్ చెయ్యా అని చెప్పిండు. ఈ వాట్సాప్ పంచాయతీ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఏదేమైనా గ్రూప్కించి తీసేస్తే పోలీస్ స్టేషన్కి పోయిన ఈ ముచ్చట మాత్రం నిజంగానే ఖతర్నాకున్నది కదా. పాపం ఆమె మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో ఏమోనులా. ఇక నుల్లా గియ్యి ఇవాళ మనం తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి ఈ ముచ్చట్లతోనే కలుసుకుందాం. ఉంటాం మళ్ళా పైలం.